సెట్. ఒక మనిషిని క్రూరంగా కిరాతకంగా చంపాలి అనేటువంటిది 15-16 సంవత్సరాల వయసులో వచ్చిందంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు దీనికి బాధ్యులు? మూవీస్. అబ్సల్యూట్లీ. ఇక్కడ నాట్ ఓన్లీ మూవీస్, అంటే ఈ ఒక్క కేసులోనే కాదు, జనరల్గా క్రైమ్ సంబంధించిన కేసు, మూవీస్ అండ్ సోషల్ మీడియా. నా ఒపీనియన్ స్వేచ్ఛా స్వాతంత్రం కూడా ఎక్కువైపోయింది, అంటే ఉన్నదానికంటే లిమిట్లెస్గా అయిపోయింది స్వేచ్ఛా స్వాతంత్రం. ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే ప్రతి దాంట్లో విడమర్చి ఏమంటే అరటిపండు తొక్క వలిచి చెప్తాను చూడండి, అట్లా ప్రతిదీ మనకి తెలిసిపోతుంది. గూగుల్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, సినిమాల ద్వారా కావచ్చు, వెబ్ సిరీస్ ద్వారా కావచ్చు, పిన్ టు పిన్. ఎగ్జాక్ట్లీ. నేను ఇక్కడ అండి 5 కారణాలు చెప్తాను. ఆల్రెడీ 3 కారణాలు మనం డిస్కస్ చేసాం. ఒకటి పేరెంటింగ్, రెండవది ఎడ్యుకేషనల్ సిస్టమ్, మూడవది గవర్నమెంట్స్ కానివ్వండి, మేనేజ్మెంట్స్ కానివ్వండి. వీళ్ళ ముగ్గురు ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అదే. సో ఎప్పుడైతే టీచర్లో కొంతమంది తప్పు చేస్తే దాన్ని సరిచేసేటువంటి సిస్టమ్ అక్కడ లేనప్పుడు, అంటే నిష్పక్షపాతంగా సరిచేసేటువంటి సిస్టమ్ మనకు లేనప్పుడు, సో ఇక్కడ కంట్రోల్ ఉండదు. పేరెంట్స్ కంట్రోల్ చేయలేనప్పుడు పిల్లలు దారి తప్పేటువంటి పరిస్థితి. ఈ 3 అంశాలు మనం చూసాం కాబట్టి ఈ మూడింటికి మించి ఇంకొక 2 ఉన్నాయి. ఏమిటా 2 అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటిది, ఒకటి సినిమా, 2 సోషల్ మీడియా. ఎందుకంటే ఇది వరకు ఇలాంటి సంఘటనలు, మరి ఇంత క్రూరమైన సంఘటనలు ఎప్పుడు జరగలేదండి. ఇంత క్రూరంగా జరగలేదు. జరిగినాయి అంటే ప్రేమ వివాహాలు జరిగినాయి, గొడవలు జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి, కానీ ఇంత తరచుగా ఇంత కిరాతకంగా విషయాలు ఎప్పుడు జరగలేదండి. ఎందుకు జరుగుతున్నాయంటే ఇది వరకు ఒక పిల్లలకు తెలుసుకోవాలి అంటే సోర్స్ ఏమిటి? టీచర్ ద్వారా తెలుసుకోవాలి, బుక్స్ ద్వారా తెలుసుకోవాలి, పేపర్స్ ద్వారా తెలుసుకోవాలి, లేదా ఎప్పుడో టీవీ ద్వారా తెలుసుకోవాలి. ఇవే సమాచార వ్యవస్థ. అంటే 17-18 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఈ పిల్లలు వాళ్ళు పెరిగిన వాతావరణంలోనే అదే ఊరిలో అదే దగ్గర ఉండేటువంటి వాళ్ళు, ఎక్కువ మంది ఉండేటువంటి వాళ్ళు కాబట్టి అంత ఎక్స్పోజర్ ఉండేది కాదు. ఒకవేళ ఎక్స్పోజర్ వచ్చేటప్పటికి కూడా సమాజంలో ఉన్న కట్టుబాట్లు మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక నియంత్రణ ఉండేది. అది క్లాస్ రూమ్లో నియంత్రణ కానివ్వండి, బయట సమాజంలో ఉన్నటువంటి నియంత్రణ కానివ్వండి. సో మనిషికి ఎప్పుడైనా సరే ఏదో కొన్ని సందర్భాల్లో తప్పులు చేసేటువంటిది ఉంటుంది, చేస్తారు. కానీ ఆ సమాజం యొక్క నియంత్రణ దాన్ని కంట్రోల్ చేస్తుంది.